హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్మోస్ కిచెన్. అమ్మోస్ కిచెన్లో ఈరోజు మనం తెలంగాణ స్టైల్ దావత్ స్టైల్ సాంబార్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ కుక్కర్లో ఒక అర్ధగంట సేపు నానబెట్టిన కందిపప్పు, కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, ఒక 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, ఒక గ్లాసు కందిపప్పు, ఇలా అన్నిటినీ ఒక అర్ధగంట మంచిగా నానబెట్టుకొని ఇలా కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది, చూసారా? చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇది సరిగ్గా మెత్తగా కాకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను. దీంట్లో మిక్సీ మీద పొయ్యి మీద పెట్టేటప్పుడు దీంట్లో కొంచెమే ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసేసి దీన్ని మంచిగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. దీంట్లో కావాల్సినవి క్యారెట్, బెండకాయ, మునక్కాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, వంకాయ. మీ దగ్గర సోరకాయ అవైలబుల్లో ఉంటే సోరకాయ కూడా వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతం అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేసుకోలేదు. అలాగే దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా వేసుకోవాలి. ప్రాసెస్ అంతా చాలా బాగుంటుందండి. మన తెలంగాణ దావత్లలో మనకు సాంబార్ ఎలా చేస్తారు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మన అమ్మోస్ కిచెన్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మోస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాల కోసం చూస్తూ ఉండండి. మీరు కూడా ఈ తెలంగాణ దావత్ స్టైల్ పప్పుచారు సాంబార్ని ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇలా మనం విజిల్స్ పెట్టి ఉడికించుకున్న కందిపప్పుని ఇలా పక్కకు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇలా బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా వేడెక్కనివ్వాలి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. తెలంగాణ దావత్ స్టైల్ సాంబార్. చూడండి, మన ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లోనే మనం పప్పుచారులో వేసే ఈ వెజిటేబుల్స్ అన్నీ మెల్లిమెల్లిగా వేయించుకుందాము. దీంట్లో మునక్కాయ, చూడండి, మునక్కాడలు కొద్దిగా వేగిపోయాయి ఆయిల్లో. ఇప్పుడు ఇందులోనే క్యారెట్ కూడా వేసుకున్నాము. క్యారెట్ని, మునక్కాడల్ని ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బెండకాయ కూడా వేసుకున్నాము. మునక్కాడలకి కొంచెం టైం పడుతుందండి వేగడానికి. మిగతా వెజిటేబుల్స్ అన్నీ త్వరగానే వేగిపోతాయి. సో అందుకని నేను క్యారెట్, బెండకాయ వేసేసాను వెంటనే. ఇందులోనే మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ కూడా వేద్దాము. మీ దగ్గర సోరకాయ ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర అవైలబుల్లో లేదు ఇప్పుడు, అందుకోసం నేను వేయలేదు. చూడండి, ఇవన్నింటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి.
ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము, ఒక 4. ఆనియన్ కూడా. ఇవంతా వేసుకొని మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం పప్పుచారులో తింటున్నప్పుడు ఇలా వేయించుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, నేను అన్ని వెజిటేబుల్స్ వేసాను ఇప్పుడు. సో ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన వెజిటేబుల్స్ ఆయిల్లో మంచిగా వేగుతున్నాయి కదా. నేను మీకు వీడియోలో చూపించలేదు. ఒక 2 మీడియం సైజు టమాటా కూడా పోసుకొని ఇందులోనే వేసుకోవాలి. టమాటా కూడా మంచిగా వేగనివ్వాలి. చూడండి, మన వెజిటేబుల్స్ ఆయిల్లో మంచిగా వేగుతున్నాయి కదా. అప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి ఇందులో వెజిటేబుల్స్లో. అలాగే కొంచెం అంతా ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా వేగుతున్నాయి కదా. మనం ఉప్పు పసుపు వేయడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి మన వెజిటేబుల్స్ అన్నీ. దీంట్లోనే కొంచెం అంటే కొంచెమే ధనియాల పొడి, అంతే సరిపోతుందండి. ఇవన్నీ వేసి మన ఆయిల్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా వేయించుకోవాలి. చూడండి, మనం ఉప్పు పసుపు వేయగానే మన వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి, మంచిగా సాఫ్ట్గా అయ్యాయి. చూడండి, ఇలా మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత మనము ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా జీలకర్ర వేసుకొని దంచుకొని జీలకర్ర వెల్లుల్లి ముద్ద ఈ వెజిటేబుల్స్లో వేయాలి. దీంతో చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా వేసుకోండి. ఇది చూడండి, మన వెజిటేబుల్స్ సాఫ్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసాను. చూడండి, ఇలా మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసాను నేను. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మనం ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో వేయాలి. వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది మెత్తగానే ఉంది, కాకపోతే అక్కడక్కడ ఇంకేమైనా ఉంటే మనకి ఇంకా ఫైన్గా గ్రైండ్ అయిపోతుంది. మనం పప్పుచారు సాంబార్ చేసుకునేటప్పుడు చిక్కగా వస్తుంది మనకి సాంబార్ అనేది. ఓకేనా, మీరు కూడా ఇలానే చేసుకోండి. మీరు పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో ఇలా చేసుకోండి, రుబ్బుకోండి. నేనైతే దీంట్లో వేసుకున్నాను. ఇందులో కొంచెం శనగపప్పు పెసరపప్పు వేసానండి. సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది. మన తెలంగాణ దావత్ స్టైల్ సాంబార్. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాము. మనం ఇందులో ఇప్పుడు పప్పు వేసాం కదా, ఇందులోనే కొంచెం చింతపండు రసం పోసుకుంటూ దీన్ని మంచిగా మిక్సీ చేసుకుందాం. చూడండి, మనం పప్పుని మిక్సీ పట్టుకొని మంచిగా ఇలా చింతపండు మీరు పులుపుకు తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 1
గుప్పెడు తీసుకున్నాను. మిగతాది ఇట్లా ఎసరు పోసుకొని పప్పుని ఇట్లా మంచిగా మెత్తగా చేసుకొని ఇందులో చింతపండు రసం, క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి. చూడండి మంచిగా చిక్కగా వస్తుందండి. ఇది ఎక్కడ కూడా పప్పు తగలేదు మనకి. ఈ పప్పుని ఇప్పుడు బాగా మసలనివ్వాలి. బాగా మరిగితేనే పప్పుచారు సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇలా పొయ్యి మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. ఇది చూడండి మన పప్పు మంచిగా మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడే దీంట్లో మంచిగా కారం రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు రుచికి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. కారం వేసి మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే పసుపు కూడా వేసుకుందాము. ఇది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది ఇంకా బాగా మరగాలంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకుందాము. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా ఈ పప్పుతో పాటు వీటిలో మంచిగా మరిగేటట్టు వీటితో పాటు మరగనివ్వాలి. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మన అమ్మూస్ కిచెన్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ దావత్ స్టైల్ సాంబార్ పప్పుచారుని ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే కాడలతో సహా ఉన్న కరివేపాకు కూడా వేద్దాము. కరివేపాకు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా వేసి మంచిగా ఈ పప్పుని ఇంకా కాస్త మరగనిద్దాము. హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది టేస్ట్ కోసమని. చూడండి మంచిగా మరుగుతుంది కదా. ఇలా మంచిగా మరుగుతేనే
పప్పు టేస్ట్ ఉంటుంది, చిక్కగా అవుతుంది, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా సూపర్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన సాంబార్. మన అమ్మూస్ కిచెన్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో చింతపండు, కారం, ఉప్పు అనేది పూర్తిగా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే చింతపండు పులుపు కొంచెం ఎక్కువగా తింటారు, కొంచెం తక్కువగా తింటారు, అందుకోసం చెప్తున్నాను. నేను మాత్రం ఒక గుప్పెడు చింతపండే తీసుకున్నానండి. కారం కూడా మీ రుచికి తగ్గట్టే వేసుకోండి. కొంతమంది కొంచెం తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు, కాబట్టి కారం కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను. అప్పుడు మనం వెజిటేబుల్స్ వేయించేటప్పుడు పచ్చిమిర్చి కొన్ని వేసాం కదా, సో దానికి దీనికి బ్యాలెన్స్ అయ్యేలాగా ఒక 3 స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను. మన అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి లైక్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి. మీకు ఇంకేం వంటకాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ పప్పు మంచిగా మరుగుతుంది కదా, ఇప్పుడు మన పప్పు మంచిగా మరుగుతుంది కదా, అందులో మన అసలైన సీక్రెట్ సాంబార్ మసాలా పొడి వేసుకోవాలండి. ఇది హోమ్ మేడ్ అండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో కొన్ని ధనియాలు, కొంచెం శనగపప్పు, ఒక స్పూన్ అండి, స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినపప్పు, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచీ, చిన్న ముక్కంత దాల్చిన చెక్క, కొన్ని మెంతులు, ఎండుమిర్చి, మంచిగా ఒక 6 నుంచి 8 వరకు ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇలా పొడి కొట్టి పెట్టుకోవాలండి. ఇదే సాంబార్ మసాలా, సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది వేయడం వల్ల. ఇది నేను ఒక స్పూన్ వేస్తున్నాను. ఈ పప్పు మరుగుతున్నప్పుడు ఇది వేసాను. ఈ సాంబార్ మసాలా కూడా వేసి మంచిగా కలుపుకోండి. అంతే అండి, ఇందులో వేసేటివన్నీ అయిపోయాయి. ఇక దీన్ని చాలా సేపు మరగనివ్వాలి. ఆల్మోస్ట్ ఇంకొక 10 నిమిషాలు మరిగితే మన దావత్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోతుందండి. ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేస్తాను నేను ఇప్పుడు. చూడండి, రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసాను. మంచిగా చిక్కగా దగ్గరికి వచ్చేసింది మన సాంబారు. సో ఇప్పుడు స్టవ్ కట్టేయడమే. దీన్ని ఇప్పుడు మనం పోన్కి వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు వేసి పప్పుని పోన్కి వేసుకున్నాము. చూడండి ఎంత చిక్కగా, అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన తెలంగాణ దావత్ స్టైల్ సాంబారు. మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇలా పక్కకి ఇంకా మరుగుతుంది. అప్పుడు పక్కన ఇంకో బాండి పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ పోసుకున్నాము. సో ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది. ఇందులోనే మనము ఇక్కడ తీసి పెట్టుకున్నాము కదా, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా దాన్ని ఈ నూనెలో మంచిగా ఫ్రై చేసుకొని పప్పుని బగారించుకోవడమే.
చూడండి ఇది మంచిగా వేగినాయి కదా అన్నీ. ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకున్నాము. చూడండి మరిగిన పప్పుని ఇందులో పోసుకున్నాము. చూడండి ఎంత చిక్కగా ఎంత టేస్టీగా వచ్చిందో మన తెలంగాణ దావత్ స్టైల్ సాంబార్. మీరు కూడా ట్రై చేయండి. మన అమ్మోస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేం వంటకాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.